రామాంతపూర్లో కృష్ణాష్టమి వేడుకల్లో కరెంటు షాక్ తగలడంతో స్పాట్లోనే 5 యువకులు మృతి చెందారు. రథం బండి లాగుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులు తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. గాయపడిన వారికి హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ దుర్ఘటనపై కలెక్టర్తో విచారణ చేస్తామని తెలిపారు. రామాంతపూర్ రోడ్డుపై బైఠాయించి బాధితులకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. మృతుల బంధువులు, స్థానికులు, బాధితుల ఫ్యామిలీ మెంబర్స్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. హైదరాబాద్ రామంతాపూర్లోని గోఖలే నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర రాత్రి జరిగిన కృష్ణాష్టమి శోభాయాత్రలో రథం బండికి విద్యుత్ తీగలు తాకి కరెంట్ షాక్తో 5 మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 3కి హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందించారు స్థానికులు. గోఖలే నగర్లో జరిగిన కృష్ణాష్టమి శోభాయాత్రలో రథంను తీసుకెళ్లే జీపు మొరాయించడంతో నిర్వాహకులే లాక్కొని వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత రథం పైభాగానికి అప్పటికే వేలాడి ఉన్న హైటెన్షన్ వైరు తాకింది. పవర్ సప్లై కావడంతో రథాన్ని పట్టుకున్న వారంతా దూరంగా పడిపోయారు. క్షతగాత్రులను పక్కకు లాగిన స్థానికులు సిపిఆర్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే 5 మృతి చెందారని చెప్పారు డాక్టర్లు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. మరో 2ని ఏడీఆర్ఎం హాస్పిటల్లో చికిత్స చేశారు డాక్టర్లు. అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ ఘటనలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలు మృతి చెందారని తెలిపారు డాక్టర్లు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు పోలీసులు. దీంతో మృతుల కుటుంబాలు గుండెలు పగిలేలాగా కన్నీరు మున్నీరయ్యారు. రామాంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో చనిపోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా 35 ఏళ్లలోపు వారే ఉండటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. రామాంతాపూర్లో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ. 5 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. 3కి సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించామన్నారు. కేబుల్ వైర్లతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మృతులకు పోస్ట్ మార్టం చేశారు డాక్టర్లు. హాస్పిటల్ దగ్గర మృతుల కుటుంబాలను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో కేబుల్ వైర్లపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు శ్రీధర్ బాబు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం
మరి వారికి అండగా ఉంటుందని. ఈ ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రమాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు భట్టి. ప్రమాదంలో 5గురు మరణించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటామన్నారు భట్టి విక్రమార్క. ఈ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంతాపం తెలిపారు. రామంతాపూర్లో బాధితుల కుటుంబీకులు ఆందోళన చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు బస్తీ వాసులు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. బాధితుల ఆందోళనలతో రామంతాపూర్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రామంతాపూర్ గోఖలే కాలనీలో ప్రమాదం జరిగినప్పుడు 10 మంది పోలీసులు అక్కడే ఉన్నారన్నారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి. యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ శోభాయాత్ర ముగిసిన తరువాత రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఏసీపీ చక్రపాణి. సంఘటన దాదాపుగా 11-11:30 మధ్యలో జరిగింది. ఇది జరగగానే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు అక్కడనే పక్కనే ఉన్నారు. అందరినీ మళ్ళీ ఇమీడియట్గా వివిధ వెహికల్స్లో తీసుకొని దగ్గరలో ఉన్న మ్యాట్రిక్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది రామంతాపూర్ షిఫ్ట్ చేయడం జరిగింది. డాక్టర్స్ ఇమీడియట్గా డాక్టర్స్ పిలిపించేసి అందరినీ చెక్ చేయించాము. ఇంజూర్డ్ అయిన వాళ్ళని లైఫ్ సేవ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని మళ్ళీ యశోద హాస్పిటల్ ఒకరిని, తర్వాత అపోలో హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు అప్పటికే చనిపోయారని చెప్పారు. వాళ్ళ బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళు చూసిన తర్వాత మనకు పోస్ట్ మార్టం అవుతుంది. గాంధీ హాస్పిటల్కు నైటే షిఫ్ట్ చేయడం. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. అందరినీ షిఫ్ట్ చేసే వరకు షిఫ్ట్ చేసి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతోనే రామంతాపూర్ ఘటనలో 5గురు మరణించారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి రామంతాపూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించారు రామచంద్రరావు. వచ్చే వినాయక చవితికైనా అధికారులు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కాబట్టి కాంపన్సేషన్ కూడా ఏదో 5 లక్షలు ఇచ్చి సరిపోతుంది కాదు, కనీసం మినిమం 50 లక్షలు ఇవ్వాలి కదా. వారి నిర్లక్ష్యం వల్ల అబ్బాయి చనిపోయారు కాబట్టి యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అందరూ కూడా యంగ్స్టర్స్, వాళ్ళ మీద కుటుంబం ఆధారం ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి అయితే ఒకటే కొడుకు పాపం. కరెంట్ షాక్ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేయిస్తోంది ప్రభుత్వం. రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రులు. యాదవుల మందు